హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి తెలుసుకుందాము. రీసెంట్‌గా కేరళలో అవుట్‌బ్రేక్ వచ్చింది. అండ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే కేరళకి ఎస్పెషల్లీ శబరిమలకి వెళ్తున్నారో అక్కడ వాళ్ళు పంబా నదిలో స్నానం చేస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి కేరళలో. సో, అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఒక ఫ్రీ లివింగ్ అమీబా అన్నమాట. ఈ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ అనేది ఏంటి అంటే ఇది ఒక ప్రోటోజోన్ జాతికి చెందినటువంటి అమీబా కాజ్ చేసే డిసీజ్ అన్నమాట. దీన్ని మనం బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని సింపుల్‌గా అంటాము. సో, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రెష్ వాటర్ లేక్స్‌లో కానివ్వండి, పాండ్స్‌లో కానివ్వండి, ఇంకా చెరువులు, కుంటలు ఇలాంటి ప్రదేశాల్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ హాట్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోటోజోవా ఫ్రీగా అక్కడ దాన్ని ఫ్రీ లివింగ్ అమీబా అంటారు. ఎందుకంటే అక్కడ ఫ్రీగా బతుకుతా ఉంటుంది. ఇలాంటి చెరువుల్లో గానీ, కుంటల్లో గానీ మనం ఎప్పుడైతే వెళ్లి బాత్ చేస్తామంటే దాంట్లో మునగడం గానీ, ఎస్పెషల్లీ శబరిమలలో ఉండే పంబా నదిలో ఈ అయ్యప్ప స్వామి భక్తులు మునగడం ద్వారా ఈ అమీబా అనేది మన ముక్కులో నుండి బ్రెయిన్‌కెళ్తుందన్నమాట. ఎళ్లి అక్కడ ఇట్ కాజెస్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ అంటే మన బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరని మరియు బ్రెయిన్‌ని ఇన్ఫెక్షన్‌కి గురి చేస్తుంది. దాని ద్వారా బ్రెయిన్ అనేది వాపు అనేది వస్తుంది. దీన్ని మనం మెదడు వాపు వ్యాధి అని కూడా సో, ఈ వ్యాధిని మనం ఎలా గుర్తించాలి అంటే, ముఖ్యంగా ఎవరైతే రీసెంట్‌గా ఇలా నదుల్లో గానీ, చెరువుల్లో గానీ స్నానం చేసుంటారో, వాళ్ళకి గనక జ్వరం కానీ, తలనొప్పి కానీ, మెడ నొప్పి ముఖ్యంగా, మరియు వాంతులు, ఏ ఫుడ్ తిన్నా కానివ్వండి, టేస్ట్ లేకపోవడం, స్మెల్ అనేది రాకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే ఇమ్మీడియేట్‌గా మీరు మీ డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ అనే డిసీజ్ అంటే, ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది చాలా తీవ్రంగా వ్యాపిస్తుందనమాట. ఇది చాలా హానికరమైనటువంటి ఒక సూక్ష్మజీవి. ఇది మనల్ని ఈవెన్ డెత్ బెడ్ వరకు తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని మోర్టాలిటీ రేషియో వచ్చేసరికి 98% ఉంటుంది. అంటే వితిన్ 10 డేస్‌లో ఒక జీవి చనిపోవడానికి కూడా ఇది చాలా భయంకరమైన వ్యాధిగా గుర్తించబడింది. సో, దీని నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఎప్పుడైతే నదిలో గానీ, చెరువుల్లో గానీ మునుగుతున్నారన్నప్పుడు ముక్కు మూసుకొని మునగడం ద్వారా ముక్కులో నుండి బ్రెయిన్‌కి ఈ అమీబా అనేది వెళ్ళకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి హాట్ వాటర్ ఏవైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారో శబరిమలలో భక్తులకి హాట్ వాటర్ తాగండి. అండ్ ఇంకొకటేంటంటే మనం తాగే వాటర్‌లో గనుక ఈ అమీబా ఉన్నా కూడా మనకి ఎటువంటి వ్యాధి అనేది రాదు. ఎందుకంటే మన కడుపులో ఉన్నటువంటి హెచ్‌సీఎల్ అనే ఒక యాసిడ్ ఈ అమీబాని చంపేస్తుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వల్ల మనకి ఈ వ్యాధి అనేది రాదు. ఇది కేవలం ముక్కులో నుండి వెళ్ళినంత మాత్రాన వచ్చే వ్యాధి కాబట్టి నదిలో గానీ, చెరువుల్లో గానీ మునిగేటప్పుడు ముక్కు మూసుకొని మునగడము, హాట్ వాటర్ తాగడము, మరియు ముఖ్యంగా గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే క్లోరినేషన్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ అంటే నదులు కానీ, పాండ్స్ కానీ అక్కడ క్లోరినేషన్ చేయడం ద్వారా ఈ వ్యాధి తీవ్రతని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ కాదు. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. కాబట్టి ఎటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. శబరిమలలో అధిక క్రౌడ్ ఉంటుంది. దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తుందనేది అపోహ మాత్రమే.